ఇన్స్పెక్టర్, ఆ నీచుని ఇంకా అరెస్ట్ చేయకపోవడం డిపార్ట్మెంట్కే అవమానం. ఒక ఆడపిల్లని బలవంతం చేశాడని తెలిసి కూడా అతని విషయంలో మన డిపార్ట్మెంట్ మౌనం వహించడం మంచిది కాదు. వెంటనే అతను అరెస్ట్ చేయండి. కానీ అతను మన సూపరింటెండెంట్ గారికి తమ్ముడు. నాన్సెన్స్! తమ్ముడు, అన్న, కూతురు, కొడుకు, తల్లి, తండ్రి ఈ బంధుత్వాలతో మన డిపార్ట్మెంట్కి సంబంధం లేదు. నేరస్తుడు నీవాడు నావాడు అని చూస్తే మన కర్తవ్యానికే ద్రోహం చేసినట్టు అవుతుంది. చూడు, నా కన్న కొడుకే నేరం చేశాడని నాకు తెలుసుందనుకో, తప్పనిసరిగా అతను అరెస్ట్ చేసి కోర్టులో నిలబెడతాను. బాధ్యత గల వృత్తిలో ఉన్న మనం బంధాలకి అనుబంధాలకి లొంగిపోవడం పెద్ద నేరం. అండర్స్టాండ్? ఓకే సార్, వెంటనే వెళ్ళేస్తున్నా. గుడ్ మార్నింగ్ సార్. రాకుమార్, హంతకుడు ఆచూకేమైనా తెలిసిందా? ఎస్ సార్, హంతకుడిని కనిపెట్టాను. ఇస్ ఇట్? మరి అతను అరెస్ట్ చేశావా? లేదు సార్. ఎందుకని? హంతకుడు ఎవరో కాదు సార్, మీ అబ్బాయి చిరంజీవి. నా కొడుకు చిరంజీవి హంతకుడా? నో, ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. నేను చెప్పేది నిజం సార్, చిరంజీవే హంతకుడు. చెరు! బాబు చిరంజీవి, ఏమిటి కుమార్ చెప్పింది నిజమా? నువ్వు హంతకుడువా? నీతికి న్యాయానికి రూపంగా నేను పెంచుకున్న నువ్వు హంతకుడువా? అబద్ధం బాబు, అది అబద్ధం కాదు. లేదు డాడీ, నిజం. చూడు డాడీ, హత్య జరగటం నిజం, కానీ అది నేను కావాలని చేయలేదు. లలిత నేను మనసారా ప్రేమించిన మనిషి. మీ ఆశీస్సులతో పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నా. అలాంటి లలిత తొందరపడి నా ముందు మిమ్మల్ని నిందించింది. ఆవేశంలో అనుకోకుండా నేను కొట్టిన దెబ్బకు ఆమె మరణించింది. మిమ్మల్ని మాటన్ననే కోపంతో కొట్టనే తప్ప ఆమెకి ప్రమాదం జరుగుతుందని నేను ఊహించలేదు డాడీ, ఊహించలేదు. కుమార్, డాడీ, ఏ శిక్ష అయినా మీరు విధించండి, ఆనందంగా అనుభవిస్తాను. అంతేగాని నన్ను చట్టానికి అప్పగించి 10 మంది కమిషనర్ కొడుకు హంతకుడు అని మిమ్మల్ని మాటంటుంటే నేను భరించలేను డాడీ. నువ్వు భరించలేకపోయినా నేను తట్టుకోలేకపోయినా చట్టం దృష్టిలో నువ్వు నేరస్తుడివి. న్యాయస్థానం నిన్ను శిక్షించి తీరవలసిందే. కుమార్, అరెస్ట్ చేయి. కమిషనర్ కొడుకే హంతకుడంటే ప్రజలంతా మన డిపార్ట్మెంట్ మీద దుమ్మెత్తిపోస్తారు. కన్న కొడుకునే కడుదిట్టం చేసుకోలేని ఆఫీసరు సమాజాన్ని బాగు చేస్తారని అందరూ హేళన చేస్తారు. అసలు రేపు నుంచి మన కమిషనర్ గారు నలుగురిలో తలెత్తుకుని ఎలా తిరగ ఉంటారు. హంతకుడు తండ్రి, హంతకుడు తండ్రి అని అందరూ ఆయన వేలెత్తి చూపిస్తే మన డిపార్ట్మెంట్ పొరవైపోతుంది. అవును, మన డిపార్ట్మెంట్ పొరవైపోతుంది. ఏమిటి బాబు, ఏం జరిగింది? ఎందుకలా కేకబెట్టావు? ఏం లేదు డాడీ, ఏదో పిడకలు వచ్చినట్టుంది అంతే. దొరుకుతాయా బాబు? కాసి మంచిది తీసుకు. అలాగే. ఏం పర్వాలేదు బాబు, కాసి మంచిది తాగి పడుకో. ఇగు బాబు. బాబు, నీ పుట్టినరోజు నాన్నగారిచిన గొలుసుండాలి, ఏమైంది? అది
గొలుసు తెగిపోతాను బీరువాలో పెట్టాను. సరే నువ్వు పడుకో బాబు. తప్పకండి తప్పకండి. దండాలండి. తమరు కబురెట్టారని తెలియగానే ఎమర్జెంట్గా వచ్చేసానండి. ఏంటి నన్ను చూసి మురిసిపోవాలని కబురెట్టారా? చూసుకోండి సార్, మన ఫేస్కి మంచి వాల్యూ ఉందండి. అసలు చిన్నప్పుడు అందరూ నన్ను సినిమాల్లో చేరిపోరా, హీరోల కంటే బాగుంటుందని ఫేస్ కట్టు. వాగుడాపు. ఎవరు నువ్వు? అదేంటండి, సాయంకాలం పాలాన్ని పిలిపించమని తమరే చెప్పారంట కదా, అందుకే వచ్చానండి. నేనేనండి పాలరావుడిని. మన పేరుతో సినిమా చాలా బాగుంటుందండి. నేడే వచ్చేస్తున్నాడు పాలరావుడు అంటే. నార్మల్ పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే పాలరావుడు జైలు రావుడు అవుతాడు. నువ్వు పాలు పోయడానికి వచ్చినప్పుడు ఎవరెవరిని చూసావు? పాలు పోయించుకోవడానికి వచ్చిన చిన్నమ్మాయి గారిని చూశానండి, సోఫాలో పడుకున్న పెద్దమ్మాయి గారిని చూశానండి. ఇంకెవరిని చూడలేదా? చూడలేదా అంటే చూశానండి. ఈ తెర వెనకమాల ఒక జత తమాసైన బూట్లు కనిపించాయండి. తలా మొండెం లేకుండా ఈ సస్పెన్స్ బూట్లు ఏంటరా అని కూడా అనుకున్నానండి. ఇదే కనుక సినిమాల్లో అయితేనండి. సినిమాలకు కూడా ఆపి విషయం చెప్పు. తెర వెనక ఎవరో మనిషి నువ్వు చూసిన బూట్లు వేసుకుని ఉన్నాడంటావు, అంతేనా? అవునండి. ఆ బూట్లు బాబు ముఖం అప్పుడు చూడలేదు కానండి, ఇందాక నేను పైకి వస్తున్నప్పుడు చూశానండి. సినిమా హీరోలా ఉందండి ఫేస్ కటింగ్. తెర వెనక నక్కి ఉన్న మనిషిని ఇందాక మెట్ల దగ్గర చూసావు, అతన్ని గుర్తున్నాడా? బాలేవోరే, చిన్నప్పుడు చూసిన పాతాళ భైరవి సినిమాయే నాకు ఇంకా గుర్తుందండి. అంత గొప్పదని నా జ్ఞాపక శక్తి. అసలు ఆ పాతాళ భైరవి సినిమా ఎట్టా ప్రారంభం అవుద్ది అంటే. నర్మయ్య, అడిగిన దానికి జవాబు చెప్పు. మళ్ళీ నువ్వు ఆ మనిషిని చూస్తే గుర్తుపట్టగలవా? బ్రహ్మాండంగా గుర్తుపడతానండి. అది నాకు కావాల్సింది. అవునండి ఇన్స్పెక్టర్ గారు, ఈ జనం, ఈ గోళ, ఈ అడావిడి అంతా ఏంటండి? సినిమాల్లో క్లైమాక్స్ లో ఏమన్నా జరిగిపోయిందండి? పెద్దమ్మాయి హత్య చేయబడి. సార్, హత్య జరిగిన చోటికి వచ్చిన పాలవాడు కట్టను వెనక నక్కి ఉన్న వ్యక్తి తాలూకు బూట్లను చూశాడట. కొత్తగా అనిపించిన ఆ బూట్ల మనిషిని ఆ క్షణంలో చూడకపోయినా ఆ తర్వాత మెట్లు దిగుతున్నప్పుడు చూశాడట. అతన్ని ఇప్పుడు ఎక్కడ చూసినా గుర్తుపట్టగలంటున్నాడా పాలవాడు. మిస్టర్ కుమార్. సార్, ఖచ్చితంగా ఆ బూట్లు ధరించిన వాడే హంతకుడై ఉంటాడు. ఆ పాలవాడి సాయంతో హంతకుడిని పట్టుకోవడానికి శాయశక్తులా ప్రయత్నించండి. ఎస్ సార్. గొప్పోళ్ళ గోత్రాలు పేదోళ్ళ కెరుక,
పేదోళ్ల గోత్రాలు గొప్పోళ్ళకెరుక, అందరి గోత్రాలు గేదెలకి ఎరుకో, గేదెల గోత్రాలు పాలోళ్ళకెరుక. ఎవడన్నా పాలా హీరోగా పెట్టి సినిమా తీస్తే బాగున్నాం. మనం దారుణంగా నటించేసి గొప్ప సూపర్ హీరో అయిపోవచ్చు. ఎవరు బాబు నువ్వు? పేడ కొట్టని కొత్త సినిమా వాళ్ళ పొట్టల్లో దర్జాగా ఉన్నా. తెర కింద బూట్లు. నీ పేరే కదా రాముడు? పుత్తిరాముడు కాదు, పాలరాముడు. గౌడి గేది పాలరాముడు. సరే, పోలీస్ మామూలు నీకోసం ఎదుగుతున్నట్టున్నారు. హత్య జరిగిన ఇంట్లో నువ్వు నన్ను చూసావని చెప్పబట్టే వాళ్ళు నన్ను వెతుకుతున్నారు. అవును, మరి నేను చూసి చెప్పాను. సినిమాలో ఇళ్ళల్లా నువ్వు ఆ మటర్ జరిగిన కొంపలోనే నక్కి దాక్కున్నావు అంటే ఆ కూని నువ్వే చేసావు అనమాట. ఈ హత్యకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఈ మధ్యన వచ్చే సినిమాలకి ఆ టైటిల్స్ కి సంబంధం లేదంటే నమ్ముతాను గానే, నీకు ఈ కూనీకి సంబంధం లేదంటే? అవును, నిజంగా చెప్తాను. ఆ హత్యకు నాకు ఎలాంటి సంబంధం లేదు. అయితే ఓ పని చేద్దాం, మన ఇద్దరం సరదాగా అట్ట పోలీస్ స్టేషన్కి వెళ్దాం. నేను చూసింది ఇతనేనండి అని పోలీసులకి నేను చెప్తాను. ఈ కూనీకి నాకు ఏ సంబంధం లేదని నువ్వు చెప్పే. ఆ తర్వాత ఇద్దరం వెనక్కి వచ్చేద్దాం. ఏమంటా? చూసావనే విషయం నువ్వు శాశ్వతంగా మర్చిపోవాలి. ఏమంటావు? అందుకోసం నాకు ఈ డబ్బిస్తున్నావన్నమాట. అంటే ఇది నాకు లంచం అన్నమాట. అంటే లంచం ఇస్తున్నావు అంటే ఈ కూని నువ్వే చేసావన్నమాట. అంటే అది 3000 తీసుకుని శాశ్వతంగా ఆ విషయాన్ని మర్చిపోవాలి. చూడు బాబు, వెనకటికి అదేదో సినిమాలో హీరో తలకాయకి దెబ్బ తగిలే అసలు హీరోయిన్ మర్చిపోయి ఇంకో హీరోయిన్ లవ్వాడాడంట. అట్లాంటిది ఏమన్నా జరిగితే తప్ప నేను మర్చిపోవటం అనేది కల్లో మాట. పైగా కడుపులో రహస్యాన్ని దాచుకోవటం అనేది నాకు కుదరన పనే. పోలీసులకు నిజం చెప్పేయటం అనేది ఉత్తమ భారతీయుడుగా నా డ్యూటీ. ఏంటో హీరోలు రేటు పెంచినట్టు నా లంచం రేటు పెంచేస్తున్నావు అంటే నీకేదో ఉపకారం చేయమన్న అంతరాత్మ నాకు చెప్పేస్తుంది. సరే వెళ్ళు, నేను మర్చిపోతాను ఆ విషయం. టాటా, సీరియో, బై బై. నేను నాకు చూపు రావాలని అక్క ఎంతగానో కోరుకుంది. కానీ నాకు చూపు వచ్చే వాళ్ళకి నేను తన్ని చూడడానికి కూడా నోచుకోలేకపోయాను. అందుకే తను అర్థాంతరంగా వెళ్ళిపోయింది. అంత నా దురదృష్టం మేడం, నా దురదృష్టం. శాంతి, దీపం లాంటి లలిత జీవితాన్ని దుర్మార్గంగా అర్పేసిన ఆ నీచుడు తప్పకుండా చట్టానికి దొరికి తీరుతాడు. అతనికి శిక్ష పడ్డ రోజున ఎక్కడున్నా సరే లలిత ఆత్మ శాంతిస్తుంది. నిజమే వేణు, ఆ దుర్మార్గుడు ఎక్కడున్నా దొరికి తీరాలి. నేను ఆ దేవుణ్ణి కోరుకునేది అదే. అదే వేణు, అదే. గుడ్ నైట్ బెదరా. ఏంటలా ఇడ్డూరంగా చూస్తున్నావు? నేనే నీ అభిమాన హీరో పాలరావుణ్ణి. ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఏముంది బెదరా, నువ్వు కమిషనర్ గారు అబ్బాయివని, లక్షల ఆస్తికి వారసుడువని, ఈ కారు ఆ మేడ నీదేనని తెలుసుకునేసరికి పిచ్చరిట్ అయిపోయిన ప్రొడ్యూసర్లా నాకు పిచ్చ యాపీ కలిగింది. ఓసారి చూసిపోదామని వచ్చానంతే. కారు చాలా బాగుంది బెదరా. ఇట్లాంటి కారు నేను కొందాం అనుకుంటున్నాను. ఎంత అయింది బెదరా? చూడు, నా జోలికి రానన్నా మళ్ళీ ఎందుకు వచ్చావు? దాందేముంది బెదరా, కొన్ని బొమ్మలకి సెకండ్ రిలీజులు ఉంటాయి, కొన్నిటికి థర్డ్ రిలీజులు కూడా ఉంటాయి. అట్లాగే మనకే ఓ 25,000 కావాలి. 25,000? ఇది చాలా అన్యాయం రాముడు. నీ మీద నమ్మకంతో నువ్వు నోరు మూసుకుంటావని ఒకసారి డబ్బిచ్చాను, 2 సార్లు డబ్బిచ్చాను. అది అలుసుగా తీసుకుని అనుక్షణంలో ఇలా వేధించడం మంచిది కాదు. ఏదించడం తప్పైతే వెంటనే వెళ్ళి కమిషనర్ గారితో నీ కథంతా హరికథలా చెప్పేస్తాను. ఆ తర్వాత నీ బతుకేమొద్దో ఎండి తెర మీద చూసుకుంటుగా. నువ్వు అడిగినట్లుగా నేను తల తాకట్టు పెట్టేది సరే, నువ్వు కోరిన డబ్బిచ్చేస్తాను. మళ్ళీ ఇలా వచ్చి నన్ను వేధించడం మానేస్తావా?
చెప్పలేం. అంటే జీవితాంతం నన్ను ఇలా హింసిస్తూనే ఉంటావా? నేను చేసిన తప్పుకి నా బ్రతుకంతా నువ్వు ఇలా బాధ పెడుతూనే ఉంటావా? రాముడు, నీకు చేతులెత్తి దండం పెడతాను. నన్ను ఇలా బాధ పెట్టద్దు ప్లీజ్. నువ్వు ఇట్లాంటి సీనరీలు ఎంత గొప్పగా యాక్టింగ్ చేసినా నేనేం కరిగిపోను. నాకు కావాల్సింది డబ్బు, విటమిన్ మనీ. రేపు సాయంత్రానికల్లా 25,000 అందజేయబోయావో నీ పని టాటా సీరియో బై బై అయిపోద్ది. జాగ్రత్త. గొప్పోళ్ల గోత్రాలు పేదోళ్ల కెరుక, పేదోళ్ల గోత్రాలు గొప్పోళ్ల కెరుక. అందరి గోత్రాలు హంతకులకి ఎరికో, హంతకుల గోత్రాలు పాలరావుడి కెరుక. ఏదించడం తప్పైతే వెంటనే వెళ్ళి కమిషనర్ గారితో నీ కథంతా అరికథలా చెప్పేస్తాను. ఆ తర్వాత నీకు బతికే వద్దో ఎండి తెర మీద చూసుకుంటుగా. ఏమిటి కుమార్, ఏమిటి నువ్వు చెప్పేది? పాలవాడు యాక్సిడెంట్ జరిగి చనిపోయాడా? నో, ఇట్స్ నాట్ అన్ యాక్సిడెంట్. ఖచ్చితంగా లలితను చంపిన హంతకుడే తన విషయం బయటపడకూడదని ఆ పాలవాడిని కూడా దారుణంగా చంపుంటాడు. ఎస్, డెఫినెట్లీ మిస్టర్ కుమార్. దారుణంగా 2 హత్యలు చేసిన హంతకుడిని ఎలాగైనా సాధ్యమైనంత త్వరలో అరెస్ట్ చేసి తీరాలి. సార్, పాలవాడి ఆధారంతో హంతకుని త్వరగా పట్టుకోవచ్చు అనుకున్నాం, కానీ అతను కూడా పోవడంతో ఏ ఆధారం లేకుండా పోయింది సార్. కుమార్, నేరస్తుడు ఎంత తెలివిగలవాడైనా, ఎంత జాగ్రత్తగా పథకం ప్రకారం నేరం చేసినా ఎక్కడో అక్కడ చిన్న పొరపాటు చేస్తాడు. తనకు తెలియకుండానే ఏదో ఒక ఆధారాన్ని వదిలేస్తాడు. జాగ్రత్తగా ఆరాధిస్తే ఈ హంతకుడి విషయంలో కూడా మనకి ఏదో ఒక ఆధారం దొరుకుతుంది. దాంతో అతను పట్టుబడి తీరుతాడు. Thank you.
ఎవరు? వేణియేనా? నేనే శాంతి, తలుపుది. హలో శాంతి, విదేశాల నుంచి వచ్చిన ఐ స్పెషలిస్ట్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నాను. 4-5 రోజులు హాస్పిటల్లోనే ఉండి టెస్ట్లు చేయించుకోవాలని చెప్పాను కదా. బట్టలు సర్దుకొని రెడీగా ఉన్నావా? సర్దుకున్నాను. ముందు బాక్స్ తీసుకొస్తాను. నువ్వెందుకు వెళ్తావు? ఆ డైనింగ్ టేబుల్ మీద ఉన్న బాక్సే కదా. అదే నేను తీసుకొస్తాను. నాకు పద వెళ్దాం. నువ్వా? నువ్వు మంచివాడివి కాదు, నాకు తెలుసు. నువ్వే లలిత ఆంటీని చంపేశావు, నాకు తెలుసు. లేదమ్మా, నేను కాదు. కాదు, నువ్వే చంపేశావు. ఆంటీ ఇంట్లోంచి బయటకు వచ్చేటప్పుడు నిన్ను చూశాను. లేదమ్మా, నేను కాదు. అబద్ధం, నువ్వే చంపేశావు. ఉండు, పోలీస్ అంకుల్తో చెప్తాను. పాపా చూడమ్మా, నీకు చాక్లెట్ కొనిస్తాను, ఎవరికి చెప్పకే. నాకేం వద్దు. పాపా
రాజమండ్రి జైల్లోంచి పాత కేడీలు విడుదల. కాస్త దీంతో నీళ్ళు ఇస్తారా? ఏం గురు, ఆ పెట్టను వదిలేసి కొత్త పెట్ట కోసం బయలుదేరావా? అడిగిన దానికి సమాధానం చెప్పు బే. దెబ్బలా తగిలింది మిస్టర్? పెద్ద చెప్పుకోదగిన విశేషం ఏం లేదు సిస్టర్. టైం బాగుండలేదు, తగిలింది. Thank you.
ఎవరు నువ్వా? ఇక్కడికి ఎందుకు వచ్చావు? చెప్పు, ఇక్కడికి ఎందుకు వచ్చావు? మాట్లాడవే, చెప్పు, ఇక్కడికి ఎందుకు వచ్చావు? హలో ఇన్స్పెక్టర్. హలో. వివరాలు ఏమన్నా తెలిసినాయా? నా అనుమానం ఆ వచ్చిన వ్యక్తి నర్సు మీద ఉన్న పాత కక్షలతో ఆమెను దెబ్బతీయడం కోసం వచ్చి ఉంటాడు. పొరపాటు మిస్టర్ వేణు, అతను వచ్చింది నర్సు మీద కక్షతో కాదు. మరి నా ఉద్దేశంలో అతను శాంతి మీద ఏదైనా అఘాయిత్యం తలపెట్టడానికి వచ్చి ఉండొచ్చు. మిస్టర్ వేణు, నా సలహా ఏమిటంటే శాంతిని హాస్పిటల్ నుంచి తీసుకువెళ్ళి కొన్ని రోజుల పాటు మీ ఇంట్లో మీ రక్షణలో ఉంచడం మంచిది. తప్పకుండా ఇన్స్పెక్టర్. శాంతి క్షేమం కోసం ఈ రోజే మా ఇంటికి తీసుకెళ్తాను. శాంతి, నిన్నటి వరకు ఇది నా ఇల్లు, ఈ రోజు నుంచి మన ఇల్లు. ఇక్కడ ఉండబోయే నీకు గదులు గుమ్మలు కాస్త అలవాటు అవటం మంచిది కదా. రా చూపిస్తాను. ఆపరేషన్ అయితే ఎలాగో నాకు చూపు వచ్చేస్తుంది కదా వేణు. ఈలోగా కొంతకాలం నువ్వు ఇక్కడే ఉండాలి కదా, ఏవి ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవటం మంచిది. రా చూపిస్తాను. రా. కూర్చో. ఇదిగో ఇది సోఫా సెట్. ఈ పక్కనే ఉంది చూడు, ఇదిగో ఇది టెలిఫోన్. రా, మన బెడ్రూమ్ చూపిస్తాను. సార్, సార్. నమస్తే సార్. చిట్టి, కమిషనర్ గారు ఇంట్లో లేరా? ఇప్పుడే ఫోన్ వస్తే బయటికి వెళ్ళారండి. చిరంజీవి ఎవరో స్నేహితులు వచ్చారని బయటికి వెళ్ళారండి. కూర్చోండి సార్, మీకు మంచి కాఫీ తీసుకొస్తాను. ఫైన్, బెమ్మానం, అదురు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి సార్. ఎస్, ఏమిటిది? జరిగిన హత్యల విషయంలో హంతకుడు ఎవరో తెలియచేసే క్లూ ఒకటి దొరికింది సార్. అయితే ఇంకా ఆలోచన ఎందుకు కుమార్, వెంటనే వెళ్ళి అతను అరెస్ట్ చేయి. అతనే హంతకుడని పూర్తిగా నిర్ధారణ చేయాలంటే అతని వేలి ముద్రలు, హత్యాస్థలంలో దొరికిన వేలి ముద్రలు ఒకటే నేను రుజువు చేయాలి. అయితే త్వరగా ఆ వ్యక్తి వేలుముద్రలు సంపాదించు. నీ అనుమానం నిజమని నిరూపణ అయితే ఆ దుర్మార్గుడికి వెంటనే శిక్ష పడేలా చేయాలి. హలో చిరు, ఏమిటి ఆలోచిస్తూ కూర్చున్నావు? అబ్బే అదేం లేదు అంకుల్. అసలే నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? ఏముంది, పోలీసు వాళ్ళు వచ్చేది వెళ్ళేది నేరస్తుల దగ్గర నుంచి నేరస్తుల దగ్గరికేగా. చిటి, ఒరే చిట్టి, ఎక్కడ చిట్టి కనబడడం లేదు? చిరు, నాకు చాలా దాహంగా ఉంది, ఒక గ్లాస్ మంచినీళ్ళు తెస్తావా? అలాగే. చిట్టిగా
ఏమిటి అంకుల్ వెనక ముందు చూసుకున్న మనిషి నాకు కుమ్మేస్తావు? కడుపు నిండా తింటాం ఈయన వృత్తి అయితే కళ్ళు మూసుకుని కుమ్మేయటం ఈయన ఆది బాబు. అసలే అంకుల్కి గ్లాస్ మంచి పట్టరా. అలాగే బాబు. చిటి బాబు, నేనెప్పుడు వచ్చినా కాఫీ తాగుతారా సార్ అనేవాడివి. ఇవాళ కాఫీ మట ఎత్తమే. వెళ్ళి నాకు చిరుకి 2 కాఫీ పట్టు. అలాగే బాబు. ఏం కుమార్ బాబు, 4 హత్యలు చేసిన హంతకుడు వేట ఎంతవరకు వచ్చింది? త్వరలో ముగుస్తుంది. అతి త్వరలో హంతకుడు నా చేతికి చిక్కి తీరుతాడు. కుమార్ బాబు, హంతకుడిని పట్టుకోలేదు సరే, కానీ వాడు ఫలానా అని ఆచూకీ అయినా తీశారా లేదా? హంతకుడు నేను ఎప్పుడో కనిపెట్టేశాను. నిజంగానే? ఎవడు వాడు? ఎక్కడున్నాడు? ఎక్కడో కాదు, ఇక్కడే, ఈ ఇంట్లోనే ఉన్నాడు. కమిషనర్ నీడలో ఉన్నాం కదా, మనల్ని ఎవరు అనుమానించరన్న ధీమాతో ఉన్నాడు. ఎవడు బాబు? ఎవడు వాడు? ఎవడు? మిస్టర్ తిరుపతయ్య, నువ్వేమీ తెలియనట్టు నటించినా హత్యలు చేసింది నువ్వేనని నాకు తెలుసు. చట్టాన్ని మాయ చేసి అతి తెలివిగా హత్యలు చేసింది నువ్వే. ఇది ఎక్కడికి కావండి బాబు, నేను జీవన చంపడానికి కూడా చాలాసేపు ఆలోచిస్తాను. నేను హత్యలు చేయడం ఏంటండి? నేను టిఫిన్ చేస్తాను, భోజనం చేస్తాను, అంతేగాని హత్యలు నేను చేస్తానండి బాబు. కూర్చో. ఊరికి అల్లరి చేయడంలో ప్రయోజనం లేదు. నిజంగా నీకు ఆ హత్యలకు సంబంధం లేకపోతే ఆ విషయం తెల్ల కాగితం మీద రాసి సంతకం పెడతావా? చిరు, కాగితం పెన్ను పెట్టరా. కాగితం పెన్ను. పొరపాట్ల బుద్ధి గడ్డి తిరిగి మీ పోలీస్ డిపార్ట్మెంట్ శక్తి లేదని చేతగాని బాగాను. అందుకని హఠాత్తుగా నన్ను హత్య కేసులు ఎక్కించడం భావ్యం కాదు. ఏదో మా బావగారి దయ వల్ల బతుకుతున్నావాడిని నన్ను పక్కన పెట్టేయకండి బాబు. బాబు, నా వాడలేండి బాబు. ఇదిగో. ఎక్స్క్యూజ్ మీ. నేను హత్య చేయలేదు బాబు. తిరుపతి గారు, ఏదో తమాషాకి నువ్వే హంతకుడు అంటే ఇంత గాబరా ఎందుకండి? చూడండి, చట్టం అమాయకులను అన్యాయంగా శిక్షించదండి. అమ్మయ్య, ఒరే చిటిగా చిటిగా. మార్నింగ్ సార్. రిపోర్ట్స్ వచ్చాయా? వచ్చాయి సార్. మీరిచ్చిన ఫింగర్ ప్రింట్స్ హత్యాస్థలంలో దొరికిన ఫింగర్ ప్రింట్స్ ఒక్కరివే అని నిర్ధారణ అయింది సార్. మై గాడ్, చిరంజీవి హంతకుడా? హాస్యానికైనా వేళాకోవడానికైనా సరే నువ్వు ఆ మాటలతో లేదు సార్, చిరంజీవి హంతకుడు. నా కొడుకు, నా చిరంజీవి హంతకుడా? నా చేతులతో పెంచిన నా కొడుకు హంతకుడా? ఏమిటయ్యా నువ్వు చెప్పేది? వాణ్ణి నేను పెంచిన పెంపకంలో నేరానికి పాపానికి చోటు లేదయ్యా. వాడికి నేను పెట్టిన అన్నంలో అన్యాయానికి అమానుషానికి తావులేదయ్యా. పేగు తెంచుకుని కన్న వాడి తల్లి, వాడికి రక్తం పంచిచ్చిన వాడి తండ్రి మంచితనానికి, మానవత్వానికి, నీతికి, నిజాయితీకి ప్రాణమిచ్చే మనుషులయ్యా. అలాంటి వాడు కడుపున పుట్టినవాడు హంతకుడు అవడమా? లేదు లేదు కుమార్, ఎక్కడో ఏదో పొరపాటు జరుగుండాలి. ఆ వేలుముద్రల పరీక్షలో ఏదైనా పొరపాటు జరిగిందేమో. ఒకవేళ నువ్వు వేలుముద్రలు తీసుకురావడంలో ఏదైనా తప్పు జరిగిందేమో కుమార్. ఐఎమ్ సారీ సార్, ఐఎమ్ వెరీ సారీ సార్. చిరంజీవి మీద నాకున్న అభిమానంతో ఆధారాలను 1కి 2 సార్లు పరీక్షించాను. అయినా మై గాడ్, అయితే చిరంజీవి హంతకుడు అంటావా? నేను నమ్మలేకపోతున్నాను కుమార్, నమ్మలేకపోతున్నాను. నేను నమ్మలేకపోతున్నాను సార్. దొరికిన సాక్ష్యాలు, తెలిసిన నిజాలు ఇవన్నీ కూడా అబద్ధాలైపోతే బాగుండని నాకు అనిపిస్తోంది. కానీ కానీ ఖచ్చితంగా చిరంజీవి హంతకుడు. ఈ పరిస్థితుల్లో నన్నేం చేయమంటారు సార్? వృత్తికి తల వంచమంటారా? అనుబంధాన్ని గౌరవించమంటారా? చెప్పండి సార్. దైవం లాంటి నీ వృత్తిని గౌరవించమంటాను.
వెళ్ళి హంతకుని అరెస్ట్ చేయమంటాను. God bless you. వారం రోజుల్లో ఆపరేషన్ చేసేయచ్చని డాక్టర్ చెప్పారు. ఆపరేషన్ జరిగితే ఆ తర్వాత వారం రోజుల్లో కట్లోడు తీస్తారు. అప్పుడు అందమైన నీ కళ్ళల్లో నా రూపాన్ని చూసుకుంటాను. హలో, నేను వేణునే మాట్లాడుతున్నాను. గుడ్ ఈవినింగ్ ఇన్స్పెక్టర్. అలాగా, బయలుదేరొస్తున్నాను, ఇప్పుడే బయలుదేరొస్తున్నాను. శాంతి, హంతకుడు గురించి చాలా ముఖ్యమైన విషయం తెలిసిందట. ఇన్స్పెక్టర్ కుమార్ వెంటనే బయలుదేరమ్మని ఫోన్ చేశాడు. నేను వెళ్తున్నాను, నువ్వు తలుపేసుకుని జాగ్రత్తగా ఉండు. అలాగే. హలో హలో, మిస్ శాంతి. వేణు ఇంట్లో ఉన్నాడమ్మా? నేను ఇన్స్పెక్టర్ కుమార్ని మాట్లాడుతున్నా. అదేంటి ఇన్స్పెక్టర్ గారు, మీరు ఫోన్ చేశారని ఆయన బయలుదేరి వెళ్ళారే? నేను ఫోన్ చేశానన్నా? అవును సార్, హంతకుడు గురించి ఏదో ముఖ్యమైన విషయం తెలిసింది. వెంటనే మీరు రమ్మన్నారని ఆయన బయలుదేరి వెళ్ళారు. మై గాడ్, అయితే ఇది చిరంజీవి ప్లాన్ అన్నమాట. అమ్మా శాంతి, హంతకుడు ఎవరో కాదు, కమిషనర్ గారి అబ్బాయి చిరంజీవి. ఫోన్ చేసి రప్పించుంటాడు. జాగ్రత్తగా ఉండు, నేను ఇప్పుడే బయలుదేరుస్తున్నాను. అలాగే సార్. ఎవరది? నీ చేతిలో నా బ్రేస్లెట్ ఇలా ఇవ్వు. ఎవరు? అది నీకు అనవసరం. ముందు ఆ బ్రేస్లెట్ ఇలా ఇవ్వు. నీకెందుకు ఇవ్వాలి? ఇది మా అక్కదే. కాదు, ఆ బ్రేస్లెట్ నాది. ఆ విషయాన్ని బయట పెట్టే సాక్ష్యం అదొక్కటే. అది నాకు ఇచ్చేయి, నా దారి నేను పోతాను. లేదు, ఇది నీకు ఇవ్వను. దీని ఆధారంతో మా అక్కను చంపి నీకు శిక్ష పడేలా చేస్తాను. పొరపాటున జరిగిపోయిన నేరం ప్రపంచానికి తెలియకూడదు. ప్లీజ్, ఆ బ్రేస్లెట్ ఇలా ఇచ్చేయి. నేనివ్వను. ఆల్ రైట్, నేనే తీసుకుంటాను. No!
ప్లీజ్ బ్రేస్లెట్ ఇలా ఇవ్వు. ప్లీజ్. ప్లీజ్. డాడీ, మీరు నా మీద పెట్టుకున్న ఆశల్ని కలల్ని చెరిపేసి వెళ్ళిపోతున్నాను. మళ్ళీ జన్మంటూ ఉంటే మీ కడుపునే పుట్టి మీరు కోరినట్లుగానే ఎదిగి మీరు గర్వించి కొడుకునవుతాను డాడీ. బాబు, నీ ఒళ్ళో కన్ను మూసి నీ చేత తలగొరువు పెట్టించుకోవాలనుకుంటాను. కానీ నేను దౌర్భాగ్యుడు. అందుకే చిరంజీవిగా ఉండాలని చిరంజీవి అన్న పేరు పెట్టుకున్న నా కొడుకు నా ఊళ్ళోనే ప్రాణం వదులుతున్నాడు. అలా అనుకోకండి డాడీ. మీరు చిరంజీవి అని పేరు పెట్టినందుకు నేను మీ మనసులో శాశ్వతంగా చిరంజీవిగానే ఉంటాను. ఈ తండ్రి కొడుకుల అనుబంధం ఎప్పటికీ చిరంజీవిగానే. బాబు, 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 బాబు. కొడిగట్టిపోయేటి ప్రాణమే కొరివయ్యన తండ్రి నాటికి నీ చేతిలోనే నే దాటిపోక చితిమంటగా మారిపోయానురా. మృతి లేక గతి లేక ఉన్నానురా. లేదుర దైవం చేదుర ధర్మం నిదుర పోరా మధుర జన్మం. అమ్మగా నాన్నగా పదే పదే ముద్దులాడుకోనా. ఇదే పాట ఇలా పాడుకోనా. ఆ తల్లి పాడే ఆకాశ జోల దీవించగా నిన్ను చిరంజీవిగా. చిరంజీవిగా.